జేసు సభ ఒక కథోలిక క్రైస్తవ మత సభ. జేసు సభను పునీత ఇన్యాసి వారు 1540వ సంవత్సరంలో స్థాపించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీసభ అభివృద్ధిలో జేసు సభ సభ్యుల పాత్ర అద్వితీయమైనది. ప్రపంచమంతటా తిరిగి సువార్తను బోధించుచు క్రీస్తు ప్రభుని ప్రబోధాన్ని స్వీకరించి జేసు సభ సభ్యులు ప్రపంచం నలుమూలల సువార్తను బోధిస్తూ 500కి సంవత్సరాలుగా తమ సువార్త, విద్య, సామాజిక, ఆధ్యాత్మిక మరియు ఇతర సేవల ద్వారా దైవరాజ్యాన్ని స్థాపిస్తున్నారు. 17వ శతాబ్దములో జేసు సభ గురువులు తెలుగు నేలపై కాలు మోపి అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలలో కర్ణాటిక్ మిషన్ ద్వారా సువార్తను బోధించారు. వీరి కృషి ఫలితంగా అనేక మంది క్రైస్తవత్వాన్ని స్వీకరించి కథోలిక క్రైస్తవులుగా మారారు. తదనంతరం జరిగిన పరిణామాలలో ఈ క్రైస్తవులు గుంటూరు, నెల్లూరు, నల్గొండ, వరంగల్, కర్నూలు మేత్రాసనములోను మరియు మద్రాసు, బెంగళూరు, హైదరాబాదు అతి మేత్రాసనములోను స్థిరపడ్డారు. ఈ క్రైస్తవ విశ్వాసుల వారసులలో అనేక మంది గురువులుగా, కన్యాశ్రీలుగా మరియు సహోదరులుగా మారి శ్రీ సభకు విలువైన సేవలు అందిస్తున్నారు. ఈ ఆధునిక యుగంలో 112 దేశాలలో 15,306 సభ్యులతో ప్రపంచములోనే అతిపెద్ద సభగా ఎదిగి విద్య, ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక మరియు కాంతిశీలకు సేవలను అందిస్తున్నారు. జేసు సభ నాయకులు. జేసు సభను ప్రస్తుతం నడిపిస్తూ జేసు సభ గురువులకి, గురు విద్యార్థులకి మరియు బ్రదర్లకి నాయకులుగా ఉన్నవారిని మొదటి వ్యక్తిగా ఫాదర్ జనరల్ గారిని, రెండవ వ్యక్తిగా ఫాదర్ ప్రొవిన్షియల్ అని మరియు మూడవ వ్యక్తిగా ఫాదర్ PCF అని పిలుస్తారు. వారే ప్రస్తుత ఫాదర్ జనరల్ అర్తురో సోసా, ప్రస్తుత ప్రొవిన్షియల్ ఫాదర్ PR జాన్ మరియు ప్రస్తుత PCF ఫాదర్ అశోక్ కుమార్. ప్రస్తుతం ఈ 19 మంది బ్రదర్లను క్రమశిక్షణలో నడిపిస్తూ దేవుని నామానికి సాక్షులుగా నిలవటానికి గురుత్వ శిక్షణను ప్రస్తుతం అందిస్తున్న వారు ఫాదర్ జి కిరణ్ కుమార్ సుపీరియర్, ఫాదర్ జో సబాస్టియన్ మరియు ఫాదర్ విల్సన్ గారు. వీరికి ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే క్రమశిక్షణను ఇస్తూ దేవుని బాటలో నడిపిస్తున్నారు. ఇందులో ప్రస్తుతం 19 మంది బ్రదర్లు గురు శిక్షణ పొందుతూ తమ డిగ్రీ చదువులను అభ్యసిస్తున్నారు. వీరు చదువులలో తమ ఘనతను కనబరుస్తూ ఎన్నో అవకాశాలను కళాశాల యాజమాన్యం నుంచి పొందుతూ విద్యారంగంలో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. దానితో పాటుగా గురుత్వ శిక్షణకి అవసరమైన ప్రార్థన, దీవబలి పూజలో పాల్గొంటూ తమ ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి బాటలో తల్లి మరియ సహాయంతో మత గురుత్వ శిక్షణను కొనసాగిస్తున్నారు. దీనితో పాటుగా ప్రతి శనివారం, ఆదివారం తమ సువార్త పరిచర్యను మరియు చెవిటి, మోగ బాలబాలికలకి తమ జ్ఞానాన్ని, దేవుని సువార్తను అందిస్తూ దైవ ప్రజలకి చేదోడు వాదోడుగా ఉన్నారు. దీనితో పాటుగా సాంకేతిక పరిజ్ఞానమైన సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ జీవిత
దేవుని ఆధ్యాత్మికతను ప్రపంచానికి తెలియజేస్తున్నారు.